అల్లు అర్జున్ అమెరికా అందుకే వెళ్తున్నాడు. ప్రతి సినిమాలో నటుడిగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకునేందుకు తపిస్తుంటాడు అల్లు అర్జున్. పాత్ర ఏదైనా అందులో 100% ఇమిడిపోతుంటారు. ఇటీవల విడుదలైన డీజే దువ్వాడ జగన్నాథం చిత్రంలో బ్రాహ్మణ యువకుడిగా సహజ అభినయంతో ఆకట్టుకున్నారాయన. తన తదుపరి సినిమాకు సంబంధించి శారీరక శిక్షణ కోసం ఆయన అమెరికా వెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే బన్నీ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో అల్లు అర్జున్ మిలిటరీ అధికారిగా కనిపించబోతున్నారు. పాత్రకు తగినట్లుగా తన దేహాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం ఆయన అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. వ్యాయామాలు, జిమ్ కోసమే ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలిసింది. ఫిట్నెస్ కోసం డైట్ విషయంలో ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని నియమించుకున్నట్లు సమాచారం. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త లుక్తో అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. అను ఎమాన్యుయల్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్ పతాకంపై నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీష, శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ అంటే స్టైలిష్, ప్రతిసారి కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆర్య నుంచి ఇటీవల విడుదలైన దువ్వాడ జగన్నాథం వరకు ఏ చిత్రం పరిశీలించినా బన్నీ లుక్లో విభిన్నత స్పష్టమవుతూ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య కాగా దీనికి ఉపశీర్షికగా నా ఇల్లు ఇండియా అనే దాన్ని జోడించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే మరో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. ఇతర నటీనటులు ఎంపిక జరగాల్సి ఉంది. ఈ చిత్రానికి సంగీతాన్ని బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ ద్వయం అందించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను అల్లు అర్జున్ ఫేస్బుక్ పేజీ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీరు మరిన్ని విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. మీరు ఈ లింక్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా సమాచారాన్ని ముందుగా పొందేందుకు బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.